ఇప్పటి వరకు ఉన్నటువంటి ర్యాంకులు సాధించిన పిల్లల మీద బురదల్లి మీరు ఆ విధంగా తెచ్చుకున్నారు, ఈ విధంగా తెచ్చుకున్నారు, డబ్బులు ఇచ్చి లేదా ఫ్రాడ్ చేసి అని అంటున్నారు. అది ఏమాత్రం నిజం కాదు. వీళ్ళని ఇప్పటితోటి ఈ యొక్క వ్యవహారాన్ని ముగించుకొని ఎవరంతటా వాళ్ళుగా రాజకీయం చేయకుండా దయచేసి వీళ్ళని మంచిగా జాబ్ చేసుకొని ఇచ్చి ఇంకోసారి ఎగ్జామ్లో వాళ్ళు మంచి ర్యాంకులు సాధించాలని చెప్పి కోరుకుంటున్నానండి. వాళ్ళందరికీ కూడా నా మనవి, వీళ్ళందరూ కష్టపడి అందరికీ న్యాయం చేయాలండి. వాళ్ళని అన్యాయం చేయమని అంటలేదు. ఇంకోసారి మళ్ళీ వస్తూనే ఉంటాయి. వాళ్ళు ఇంకోసారి అయినా కష్టపడి ర్యాంకులు సాధించుకోవాలి. కానీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి, మేము నేను ఆటో డ్రైవర్ అండి, కష్టపడి చిన్నప్పటి నుంచి అడుగడుగు నాకు క్షణం అమ్మ నువ్వు గ్రూప్ 1 ఆఫీసర్ కావాలి, గెజిటెడ్ ఆఫీసర్ కావాలి, నీ ద్వారా ఎంతోమంది పేద ప్రజలు అభ్యున్నతి చెందాలి, వాళ్ళందరి యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలి బిడ్డ అని చెప్పి ఎన్నో చెప్పుకుంటూ వచ్చినటువంటి ఈ యొక్క తరుణంలో జాబ్ కొట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క పరిస్థితుల్లో నోటికాడికి వచ్చిన అన్నాన్ని తీసివేసి పారేస్తున్నారు. ఇది ఏమాత్రం సబబు కాదు. పరిస్థితిని అర్థం చేసుకొని దయచేసి మీడియా మిత్రులు మీ ద్వారా మా విన్నపం ఏంటంటే, మా యొక్క గ్రూప్ 1 ర్యాంకర్ల యొక్క పిల్లల యొక్క పేరెంట్స్గా మా ఆవేదన ఏంటంటే, మా ఆవేదనని సమాజం దగ్గరికి తీసుకెళ్ళండి. మా యొక్క బాధల్ని విలువ తెలియజేయండి. అందరికీ తెలియజేసి దయచేసి ఈ యొక్క ఈ వ్యవహారంతో ముగించుకొని డీపీఎల్నైనా ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పి మేము కోరుకుని న్యాయస్థానాన్ని కూడా గౌరవిస్తున్నాం. న్యాయస్థానాన్ని గౌరవిస్తున్నాం. మాకు న్యాయం చేస్తుందని ఖచ్చితంగా నమ్ముతున్నాము. కావాలంటే మీరు మాకు ఎంక్వైరీ చేసుకున్నా పర్వాలేదు. మేము ఎట్లా చదువుతాము, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏందనేది చూసుకున్నా పర్వాలేదండి. నా దగ్గర నోట్స్ కూడా ఉంది, మొత్తం ప్రిపేర్ చేసుకుంది. మాకు మాత్రం అన్ని స్టేక్ హోల్డర్స్ న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. అంతే. థ్యాంక్ యూ.